ఏపీ SA2 ఎగ్జామినేషన్కి సంబంధించి 8th క్లాస్ స్టూడెంట్స్కి అయితే సో ఇదైతే గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సో చాలామంది స్టూడెంట్స్ అయితే మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ అయితే అడిగారనమాట. సో ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనేది తెలిసింది. సో గైస్ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా మీరు ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అయ్యి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అడిషనల్గా నేను చెప్తున్నా మళ్ళీ, సో ఇదే 100% వస్తుందని అయితే నేను చెప్పలేను. రియల్ క్వశ్చన్ పేపర్, లీక్ క్వశ్చన్ పేపర్ అనేది సో మళ్ళీ కూడా అప్లోడ్ చేస్తాం. కాకపోతే 8th క్లాస్ స్టూడెంట్స్ సపోర్ట్ అయితే కావాలి నాకు. తక్కువ మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు, ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ సో మీరు ఎక్కువ మంది చూసి చదువుకుంటే లీక్ క్వశ్చన్ పేపర్స్ ఎస్పెషలీ తక్కువ టైం అయితే మనము ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే లైవ్ అనేది టెలికాస్ట్ కావడం అయితే జరుగుతుంది, ముందే చెప్తున్నా. సో కాబట్టి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోమమ్మా. మీరు ఇంకా ఏ సబ్జెక్ట్ టఫ్గా ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయి, ఎందుకంటే మన టీం అంతా కూడా రివ్యూ చేసి ఏ సబ్జెక్టు సో ఎక్కువ మంది స్టూడెంట్స్ టఫ్గా ఫీల్ అవుతున్నారు అనే దానిపైన అయితే సో వీడియోస్ అనేటివి చేయడానికి అయితే ట్రై చేస్తాము. ఇకపోతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదైతే మనకు మళ్ళీ చెప్తున్న ఏపీ SA2 ఎగ్జామినేషన్కి సంబంధించి 8th క్లాస్ మ్యాథమెటిక్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో బిట్ పేపర్ కూడా మీకు కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో బిట్ పేపర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాం. సో ఫైనల్గా 8th క్లాస్ స్టూడెంట్స్, 9th క్లాస్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా పాస్ అయిపోవాలి, ఏమాత్రం ఫెయిల్ కాకూడదని అయితే నా గోల్ అనమాట, ముందే చెప్తున్నా. కాకపోతే మీ సపోర్ట్ కావాలి మామ, సపోర్ట్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. 8th క్లాస్ స్టూడెంట్స్ చాలామంది తక్కువగా అయితే ఉన్నారు. సో మనం పెట్టే వీడియోస్ మీకు వస్తాయి, మీరు ఖచ్చితంగా చదువుకొని మీరు పాస్ అవ్వాలన్నదే కదా నా గోల్ అనేది, ఆడికి నేను చెప్తూనే ఉన్నా. కాబట్టి మీ సపోర్ట్ ఉంటే నేను కూడా మన టీం అందరూ కూడా సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. 8th క్లాస్ స్టూడెంట్స్ని మెయిన్ ఫోకస్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్.